గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 7వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 13వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ వారంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా రవి ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు ఈ వారం అంతా కూడా ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు ఈ వారం అంతా కూడా ధనుసు రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే గురుడు అయితే కనుక ఈ వారం కర్కాటక రాశిలో సంచారం అంటే వక్రగతి పొందుతున్నాడు, మళ్ళీ మిథునంలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. శని వారం అంతా కూడా మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు అయితే కుంభరాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా వ్యాపారస్తులు లేదా ఉద్యోగాలు చేసేవారు వీళ్ళందరికీ ఒడిదుడుకులు బాగా ఉన్నాయి ఈ వారం అంతా కూడా. అలాగే భూ వివాదాలు కానీ లేదా ఏదైనా కొత్తగా ఏదైనా సరే భూములు ఇల్లులు కొనేటప్పుడు కానీ డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకోవాలి. లిటిగేషన్ ఉండేటటువంటి భూములు కొనుగోలు చేసే అవకాశాలు అలాంటివి కనపడుతున్నాయి. అలాగే నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు కానీ కొత్తగా ఎవరితోటైనా సరే వ్యవహారాలు జరిపేటప్పుడు కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ అన్ని చోట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎవరిని నమ్మకండి ఈ వారం అంతా కూడా. ఉద్యోగస్తులకైతే మాత్రం ఉద్యోగ కార్యాలయాల్లో పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే లేవు, కానీ చిన్న చిన్న సమస్యలే మానసిక అశాంతిని కలగజేసి చిచ్చి ఇంకో ఉద్యోగంలోకి మారిపోదామా అనేటటువంటి విరక్తిని కలగజేస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. చేసేటటువంటి పని పట్ల శ్రద్ధ లేకపోవడము, మానసికపరమైనటువంటి అశాంతి బాగా కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది. అయితే ముఖ్యంగా అకారణంగా గొడవలు కానీ వివాదాలు కానీ ఏర్పడే అవకాశం కనపడుతోంది. ఎవరితోటి గొడవలు పెట్టుకోండి. ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా సరే సంతృప్తికరంగా అయితే కనపడటం లేదు. కుటుంబంలో అనుకోని చికాకులు పెరిగిపోవడము, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, బ్యాంకు లావాదేవీలు చికాకు కలిగించడము, అనుకున్నంత ఆదాయం రాకపోవడము, ఇవన్నీ కూడా ఈ వారం మీకు మానసిక వేదనకి గురి చేసే అవకాశాలు కనపడుతోంది. కాబట్టి చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండాలి. భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ స్నేహితులు కానీ గొడవలకు దూరంగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి సమస్యల యందు గొడవల యందు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ వారంలో పట్టుదలతో ముందరకు సాగితేనే మీకు అన్ని పనులు పూర్తవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో కూడా తొందరపాటు ప్రయాణాలు చేయకండి. ఆకస్మిక ప్రయాణాలు చేయకండి. ఆచితూచి వ్యవహరించండి. కొంతమంది మిమ్మల్ని అవమానించడానికి, మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో ఎక్కువగా వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాల్లో లిఖితపూర్వక వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఎవరికి ఏదైనా వస్తువులు అమ్మేటప్పుడు ఏదైనా కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వచ్చినటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టాలి తప్ప అప్పులు చేసి ఈఎంఐల ద్వారా క్రెడిట్ కార్డుల ద్వారా మీరు ఆన్లైన్ షాపింగ్లు రకరకాలు చేస్తే ఇబ్బందులు గురవుతారు. ఏదైనా వాహనాలు కొనాలన్నా వస్తువులు కొనాలన్నా 1కి 10 సార్లు అది అవసరమా లేదా ఆలోచించి కొనడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఈ వారం ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు కనపడుతున్నాయి. ఎక్కువ శ్రద్ధ ఆరోగ్యం మీద పెట్టాలి. మీరు ముఖ్యంగా వ్యాయామం చేయడం, బయట ఫుడ్లు మానేయడం, ఆయిల్ ఫుడ్లు మానేయడం చేయాలి. ఇక పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టండి పెట్టుబడులు. ఎందుకంటే నమ్మక ద్రోహాలు, తప్పుడు ప్రదేశాలు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వారం. కుటుంబ సభ్యులతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క వ్యవహారాలు, వాళ్ళ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి. అలాగే రుణ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే జాతకాన్ని బట్టి కూడా మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఒకసారి మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్ అది పంపిస్తే మేము జాతకం చూసి చెప్తాం. అందులో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏం దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి ఏదైనా దోషాలని పరిహారాలు చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఇలాంటి రకరకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి, మేము జాతకం చూసి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా నిరుద్యోగులకు కూడా బాగా ప్రయత్నం చేస్తే తప్ప సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు. కాబట్టి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే లేకుండా లేవు, కానీ వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి బాగా కనపడుతోంది. అధికారులు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంకా ఉద్యోగపరంగా స్ట్రెస్ బాగా పెరిగిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఎదుగుదల లేకపోవడం, అనుకున్నంత ఆదాయం రాకపోవడం, లేదా ఏదో జీతాలు పెరుగుతాయంటే పెరగకపోవడం, ఇలాగ కెరీర్ గ్రోత్ లేకపోవడం, ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నట్టుగా ఉంటూ ఉండడం, వీటన్నిటి కారణాల చేత
ప్రైవేటు ఉద్యోగస్తులకు కొంచెం మనస్తాపం కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యామోహాలు, కోరికలు, వివాహేతర సంబంధాలు లేదా కామపరమైన కోరికలు లేదా పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఇలాంటివి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాంటివి చాలా దూరంగా ఉండాలి వాటికి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, అలాగే వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఎక్కువగా శ్రద్ధ ఆరోగ్యం పట్ల, ప్రయాణాల పట్ల చేయండి. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులందరికీ, భారతీయులందరికీ కూడా ఉద్యోగ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే నరఘోష అధికంగా కనపడుతుంది మీ అందరికీ కూడాను. అందులో నరఘోష యంత్రం అని ఉంటుంది, మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. అది పెట్టుకోండి ఇంట్లో కానీ లేదా మీ యొక్క వ్యాపార సంస్థలో కానివ్వండి. ఇంకా ప్రయాణాల విషయంలో ఎవరు పడితే వాళ్ళ బళ్ళు, కారులు ఎక్కడానికి ప్రయత్నం చేయకండి. బాగా తెలిసిన వాళ్ళు అయితేనే ఎక్కండి. మధ్యలో కొన్ని ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహపరమైనటువంటి సంబంధాలు లేదా కొత్తగా ఎవరైనా వివాహం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా నత్తనడకగా వివాహ సంబంధాలు ఎదురికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. అయితే ప్రేమికుల మధ్య గొడవలు జరిగే అవకాశాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడుకునేటప్పుడు అందరూ జాగ్రత్తగా మాట్లాడుకోండి. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, ప్రేమికుల మధ్య అనుమానపు ఆలోచనలు రావడం లేదా దూరం జరగడం, ఇద్దరి మధ్య మనస్పర్ధల ప్రభావం బాగా కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, సాక్షి సంతకాలు పెట్టడం కానీ, షూరిటీలు పెట్టడం కానీ, అప్పులు అరువులు ఇవ్వడం కానీ ఇవన్నీ పనికిరావు. నమ్మక ద్రోహాలు బాగా ఉంటారు. అందరూ మిమ్మల్ని నమ్మించి మంచి మాటలతోటి లేదా ఏదో వెన్న పూసినటువంటి కత్తిలాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు కానీ, ప్రేమ కలాపాలు కానీ ఈ వారం పెద్దగా అనుకూలించటం లేదు. ఇంట్లో కూడా మీ ప్రేమకి అంగీకారం తెలిపే అవకాశం కనపడటం లేదు. అలాగే బాగా డీప్గా ప్రేమించుకునే వాళ్ళ మధ్య కూడా అనవసరమైనటువంటి వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రేమికులు జాగ్రత్తలు తీసుకోండి. కొత్తగా ఏమైనా ప్రపోజ్ చేద్దామంటే వాయిదా వేసుకోండి. విద్యార్థులకి తల్లిదండ్రులతో సమస్యలు కనపడుతూ ఉన్నాయి. ఇంట్లో పెద్దల మాట వినకపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, కాలేజీల్లో కొంచెం మీ గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్ళు పెరగడం, శ్రద్ధ తగ్గడం జరుగుతున్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. చదువు పట్ల సెల్ ఫోన్కి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు. నిరుద్యోగులకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా మీరు అనుకున్నటువంటి స్థితికి సంబంధించినటువంటి లేదా అనుకున్నటువంటి కంపెనీలో ఉద్యోగాల కోసం ప్రయత్నాల కోసం చేసినా అంతా అవకాశాలు కనపడటం లేదు. అలాగే ఉద్యోగ కార్యాలయాలు అధికారిక ఒత్తిడి బాగా కనపడుతుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా మెంటల్ టెన్షన్లు బాగా ఉంటాయి. సమయానికి ఉద్యోగ కార్యాలయానికి వెళ్ళండి, లేకపోతే ఉద్యోగాలు నష్టాలు పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. స్త్రీలకి దుబారా ఖర్చులు, అనవసరమైన వ్యామోహాలు, అనారోగ్య సమస్యలు, నడునొప్పులు, ఉదరపరమైనటువంటి వ్యాధులు, రక్త సంబంధ దోషాలు కనపడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భర్తతో విభేదాలు, ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతున్నాయి. కొత్తగా వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి. కానీ మీరు అనుకున్నంత ఆదాయం కనపడకపోవడము, వ్యాపారంలో కొంచెం నత్తనడగ్గా సాగడం కనపడుతుంది. అందుకనే ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. అది కనుక వేయించుకున్నట్లే వ్యాపార సంస్థల్లో మీకు విపరీతంగా ధనజన వశీకరణ కలిగి తక్కువ సమయంలోనే వ్యాపారం వృద్ధి, విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యొక్క ధనజన వశీకరణ యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, మేము పంపిస్తాం. అది పెట్టుకోవడం వల్ల వ్యాపారంలో చక్కని లాభాలు కనపడతాయి మీకు. అయితే ఈ వారం పెట్టుబడుల తగ్గ లాభాలు అయితే కనపడటం లేదు కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా కొంచెం అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదేమైనా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము లేదా ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే కార్యక్రమాలు జరిపించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా
పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ పుస్తకంలో మొత్తం మీ జీవితం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది, నరదిష్టి యంత్రం. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, భూ వివాదాలు, లేదా ఎవరో ప్రయోగం చేసే నిర్మాణాలు రావడము, లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినట్లయితే మీకు సమాధానాన్ని చెప్తాము అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియోకి మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. ఈ ఫలితాలు అనేది దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.